జీవితం అనే ప్రయాణంలో అహోర్నిశలు శ్రమించి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని నిరంతరము కుటుంబ క్షేమం కోసం శ్రమించి వారి ఆనందమే నీ సంతోషంగా భావించి వారిని ఒక స్థాయిలో ఉంచి తిరిగి రాని లోకాలకు వెళ్ళి మమ్మలను శోక సముద్రంలో ఉంచారు. మీరు లేని లోటు మాకు మిగిల్చారు. మమ్మల్ని వదిలి వెళ్ళిన మీరు ప్రభు చెంత ఉన్నారనే ఆశతో మీ కుటుంబ సభ్యులు. నేను బొప్పూడి ఫ్రెడ్ క్రిజన్సన్ భార్యను. నేను హ్యాండిక్యాప్డ్. మా అత్తగారైన బొప్పూడి మెరాయమ్మ గారు 1962లో బ్రాహ్మణపల్లి 60 అడుగుల రోడ్లో 309-1-3Bలో 2 ఎకరాలు పొలం కొనుగోలు చేశారండి. అది మా పక్కన ఉన్న 4 ఎకరాలు కొన్న బర్నబాస్ అనే వ్యక్తి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించగా మేము కోర్టును ఆశ్రయించాం. కోర్టులో మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ అతను అపరాధ రుసుము కూడా కట్టాడు కోర్టులో. 69,188 రూపాయలు అతను అపరాధ రుసుము కట్టినట్టుగా మా దగ్గర ప్రూఫ్ ఉంది. అయినప్పటికీ అతను మా పొలాన్ని వదిలిపెట్టకుండా రకరకాల పేర్లతో ఆక్రమించుకుంటూ రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ, వాస్తవంగా RH కాపీ అయితే మా దగ్గరే ఉందండి. అందులో మా అత్తగారి పేరుంది. తర్వాత మా వారికి అది RH కాపీలో మా అత్తగారి పేరు ఉంది. తర్వాత మా వారికి సంక్రమించింది, అది లీగల్ హెయిర్ అతను. మరి మేమైతే ఇతరులదే అన్యాయంగా కోరుకోవట్లేదండి. మరి బర్నబాస్ గారు మరి మా పొలం మీద ఎందుకు కన్ను వేసి ఉన్నారో మాకైతే తెలియదు. కానీ ఆ బర్నబాస్ గారిని పక్కకి తప్పించేసి తర్వాత బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే గారు మా పొలం మీద కన్ను వేసి దాన్ని ఆక్రమించుకోగా మేము మరలా హైకోర్టును ఆశ్రయించాము. హైకోర్టులో కూడా మాకు ఫేవర్గానే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి. అది రాయమ్మ గారిదే. మీరు పోలీస్ ప్రొటెక్షన్తో మీ పొలాన్ని మీరు ఆక్రమించుకోండి అని చెప్పి మాకు ఇవ్వడం జరిగింది. మేము అప్పుడు పొలంలోకి ఎంటర్ అవుతుంటే మాజీ ఎమ్మెల్యే గారు తన అధికార దుర్వినియోగం చేసుకుంటూ మమ్మల్ని రౌడీలతో బెదిరించడం జరిగింది. అప్పుడు మేము దానికి భయభ్రాంతులు గురయ్యి మేము మరలా మా పొలం మాకు ఇప్పించవలసిందిగా మేము గౌరవ పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని, SP గారిని కలవగా కలెక్టర్ గారు మా రికార్డులు, మా కోర్టు డిగ్రీలు అన్ని పరిశీలించి ఇది బొప్పూడి మెరాయమ్మ గారిదే, లీగల్ హెయిర్ బొప్పూడి ఫ్రెడ్ క్రిజన్సన్ కాబట్టి అది అతనికి ఇవ్వవలసిందిగా, ఇతర బినామీలు ఏమైనా ఉంటే వాటిని తొలగించవలసిందిగా కూడా ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అది ఇప్పుడు ప్రస్తుతం RDO గారి దగ్గర ఉంది. RDO గారు కూడా దాన్ని పరిశీలించాలి. అయినా మేము పేద దళితులమైన మా భూమిని కబ్జా చేసిన దుర్మార్గుడు మరి బ్రహ్మనాయుడు గారుగా మాకు తెలుస్తుంది. మరి బర్నబాసు గారి తరపున మేము 2012లో కోర్టులో కేసు వేసినప్పుడు శ్రీ MN ప్రసాద్ గారు లాయర్గా వ్యవహరించారు. మరి ఆయనకి భూ వివాదం మొత్తం తెలుసు కూడా. సార్ మరి మీరు ఎందుకు సార్ ఈ మా భూమిని బ్రహ్మనాయుడికి అమ్మించాలని ప్లాన్ చేశారు? మీకు తెలుసు కదా, ఇది దీనిలో మీ వాటా ఎంత సార్? మాకు ఇతరులది మాకు వద్దు సార్. కడుపు కట్టుకొని మనం సంపాదించుకోవాలి సార్. కడుపులు కొట్టి సంపాదించకూడదు. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు సార్. మా భూమిని మాకు ఇప్పించండి, దీనికి మీరు న్యాయం చేస్తారని మేము ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరిగింది. దీన్ని పరిశీలించండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే రికార్డులు చూడండి సార్. మా అత్తగారి పేరే ఉంటుందండి. 1962లోనే రిజిస్ట్రేషన్ అయ్యింది. RO కూడా మా అత్తగారి పేరు మీదే ఉంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ప్రజలు కూడా, మాకు ఇప్పటివరకు అయితే మాకెవరు సపోర్ట్గా లేరు. న్యాయం పట్ల మీరు ఏ విధమైన మొగ్గు చూపిస్తారో మీరే తేల్చండి సార్. మా 2 ఎకరాలు మాకు ఇప్పించి దుర్మార్గాన్ని నుంచి మమ్మల్ని విడుదల చేస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం.